అభివృద్ధి చేయాలి అని అందరికీ ఉంటుంది. కానీ అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా. ఈ మధ్య కాలంలో ఈ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. గెలిస్తే అన్నీ చేసేస్తామంటూ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు గెలిచాక హామీలు నిలబెట్టుకోవటానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ సాకుగా చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీల పరిస్థితి ఏమో కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు కనీసం మౌలిక వస్తువులు కల్పించడానికి కూడా ప్రభుత్వం నుంచి నిధులు రాక సతమతమవుతున్నారంట. తాజాగా సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో కోరికల చిట్టాలు అందించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు జలక్కిచ్చారంట. ఇంతకీ అసలు ఏం జరిగింది? వాట్ ది స్టోరీ? కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తోంది. అయినా చిన్న చిన్న పనులు కూడా కార్యరూపం దాల్చటం లేదు. పనుల ప్రతిపాదనలు ఆఘమేఘాల మీద సిద్ధమవుతున్నప్పటికీ అందుకు కావలసిన ఆర్థిక శాఖ అనుమతులు అందక అల్లాడిపోతున్నారట ఎమ్మెల్యేలు. పొదుపు చేయటంలో డబ్బులు ఆచీతూచీ ఖర్చు పెట్టే పాలకుల్లో దేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఆ నిజం తెలిసి కూడా ఎలాగోలాగా గెలిస్తే చాలు అనుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ముందు జనానికి హామీల వరద పారించారు. ఎన్నికలయ్యాక హామీల అమలుపై దృష్టి సారించిన లీడర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలు కావస్తున్నా హామీల్లో పావలా భాగం కూడా పనులు ప్రారంభించలేక కిందామీద అవుతున్నారు. జనానికి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలనే విషయంపై ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ నిధులు లేక ఎప్పుడొస్తాయో తెలియక అల్లాడిపోతున్నారట. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావటమే గగనంగా మారిందని టాక్ వినిపిస్తోంది. కేవలం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా వస్తున్న నిధులతో అంతో ఎంతో గ్రామాల్లో పనులు చేయగలుగుతున్నారు. అంతకు మించి రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపించటం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. మున్సిపల్ కార్పొరేషన్లో సభా వేదికపైన తనకు పైన సీటు కేటాయించాలంటూ గొడవ చేస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై కడప మేయర్ సురేష్ బాబు ఇదే సెటైర్లు విసిరారు. మాధవిరెడ్డి చేసిన హంగామా వల్ల 15 కోట్ల ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వెళ్లిపోతాయన్నారు. గడచిన 6 నెలల్లో కడప ఎమ్మెల్యేగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాధవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని మేయర్ చేసిన విమర్శలకు ఎమ్మెల్యే దగ్గర సమాధానం కనిపించటం లేదట. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు నిధుల వరద పారింది. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. అడిగిన ప్రతి ఎమ్మెల్యేకి కావలసినన్ని నిధులు కేటాయించారు. అయితే వాటిని సకాలంలో విడుదల చేయకపోవటం వల్ల కొన్ని పనులు ఆగిపోయాయి. అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా కావటం ఒకటైతే 10కి 10 సీట్లు గెలిచిన కారణంగా ఇక్కడ ఎమ్మెల్యేలకు మంచి ప్రయారిటీ దక్కింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలందరికీ సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల ఎవరికి వీలైనంత విధంగా వారు నిధులు తెచ్చుకోగలిగారు. అధినేత జగన్ కూడా ధైర్యంగా పనులు ప్రారంభించారు. ఎన్నికల ముంగిట వారందరికీ బిల్లులు సర్దుబాటు చేసే విషయంలో జగన్ చేతులెత్తేశారు. గత పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ఎమ్మెల్యేలు తమకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతోందని వాపోతున్నారట. వైసీపీ ప్రభుత్వంలో జగన్ దగ్గర జిల్లా ఎమ్మెల్యేలకు దక్కినంత ప్రయారిటీ ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఈ జిల్లా ఎమ్మెల్యేలకు దొరకటం లేదన్నది వారి బాధకు ప్రధాన కారణంగా అర్థమవుతోంది. అలాగని ధైర్యం చేసి నిధులు అడిగే పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలు లేరు. పలు రకాల పనులకు సంబంధించిన వివరాలను సీఎం ముందు ఉంచటం తప్ప వాటికి అనుమతులు తెచ్చుకొని నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి కడప జిల్లా కూటమి నేతలకు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన 6-7 నెలలలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క పనిని కూడా ప్రారంభించలేదు అన్న అంశాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయటం వల్లే ఇప్పుడు ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేకుండా పోయాయని ఇంతకాలం చెబుతూ వచ్చినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఇకపై కూడా అలాంటి కారణాలే చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని గ్రహించారు. ఎలాగైనా నిధులు రాబట్టుకొని నియోజకవర్గాల్లో ఎంతో కొంత అభివృద్ధి పనులు చేయకపోతే తమ పరిస్థితి ఏంటి అన్న ఆందోళనలో వారంతా ఉన్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పర్యటన మీద జిల్లా ఎమ్మెల్యేలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా మైదుకూరు ఎమ్మెల్యే 2,000 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు ప్రతిపాదనలను సీఎం ముందుంచారట. నియోజకవర్గ ప్రియారిటీని బట్టి నిధుల గురించి ఆలోచిస్తామని సీఎం అనటంతో ఎమ్మెల్యే తెల్లముఖం వెయ్యక తప్పలేదట. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 7 స్థానాలను కూటమి గెలుచుకోగలిగిందే. దానిని అభినందించిన సీఎం రాబోయే ఎన్నికల్లో 10కి 10 ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు గెలవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆశ్చర్యపోవటం ఎమ్మెల్యేల వంతైందట. గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా నిధులు మంజూరు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఉన్న సీట్లు కాపాడుకోవటమే కష్టమంటూ టీడీపీ నాయకులు వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితిని చంద్రబాబు గుర్తిస్తారా? భవిష్యత్తులోనైనా కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కరుణిస్తారో లేదో వేచి చూడాలి.